ఏంటో పొద్దున నిద్ర లేవాలంటేనే ఏదో బాధ అసలు. హలో గైస్, నేను మీ గుసాడ్ ఒరిజినల్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే వీడియో మారిషస్లో మేముండే అకామిడేషన్ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ రెంట్ ఎంత, అండ్ ఇక్కడ జరిగే స్కామ్స్ కూడా కొంచెం చెప్పాలనుకుంటున్నాను. నిజంగా ఇది చాలా యూస్ఫుల్ స్టూడెంట్స్కి, ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్కి మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. అండ్ నోట్, ఈ వీడియోలో మొత్తం చెట్లు పొట్లు పువ్వులే ఉంటాయి, తప్పుగా అనుకోవద్దు. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దామా? నిజంగా ఇల్లు చాలా బాగుంటుంది. అసలు ఈ ఎన్విరాన్మెంట్, ఈ అట్మాస్ఫియర్ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ అసలు డిస్టర్బెన్స్గానే ఉండదు. ఈ ఓనర్ చాలా ఇష్టంగా కట్టించుకున్నట్టున్నాడు ఇల్లుని. ఈ ల్యాండ్ లార్డ్ కూడా చాలా మంచివాడు. ఇంకా మెయిన్గా నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి మారిషస్లో ఉంటున్నారో వాళ్ళకి ఇక్కడ రెంట్ ఎంతో తెలియదు కాబట్టి వాళ్ళు ఎంత చెప్తే అంత పే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో కాలేజ్ నుంచి వచ్చినా, ఏ కాంట్రాక్టర్తో వచ్చినా కానీ వాళ్ళ అకామిడేషన్ చూపిస్తారు, వాళ్ళు ఎంత చెప్తే అంత పే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 6,000 అంటారు పర్ మంత్, 7,000 కూడా చెప్తారు. ప్లస్ రెంట్తో పాటు డిపాజిట్ కూడా కట్టాలి సేమ్. ఆ డిపాజిట్ ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా పగలగొట్టిన ఏదైనా డ్యామేజ్ చేసినా కానీ దాంట్లో కట్ చేసుకుంటా అని చెప్తారు, ఇది రిటర్న్ ఇస్తా అని చెప్తారు, కానీ ఇవ్వరు. నేను ఇక్కడికి వచ్చి 3 months అయింది. ఫస్ట్ 1 monthలోనే ఇస్తా అన్నారు, డిపాజిట్ ఇవ్వలేదు. ఆఫ్టర్ 3 months అన్నారు, తర్వాత 3 months అడిగితే తర్వాత 6 months అని చెప్పారు. అంటే 6 months ఉంటే తర్వాత నా డిపాజిట్ నాకు ఇస్తారంట. నా రూమ్ రెంట్ ఏమో 6,000 అంటే మారిషియన్ 6,000 అంటే నియర్లీ ఈక్వల్ టు 12,000 అనమాట మన ఇండియన్ రూపీస్లో పర్ పర్సన్కి. రూములు కూడా అస్సలు బాగోవు. ఇంకా ఇదంతా కాదులేని మేమే బయటికి వెళ్ళి అన్నీ వెతికాం. బాగా వెతికితే మాకు తెలిసింది ఏంటంటే, చాలామంది లోకల్ వాళ్ళు ఏం చెప్పారంటే, మారిషియన్ పీపుల్స్ అంత రేట్లు ఉండవు, 3,000 ఉంటాయి, 3,500 ఉంటాయి. 6,000 7,000కి హౌసే వచ్చింది, హౌస్లో 4-5 ఉండొచ్చు అని చెప్పారు. మన స్టూడెంట్స్కి ఏం ఆప్షన్ లేక అలాగే ఉంటున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉంటున్న అకామిడేషన్ చాలా అంటే చాలా గుడ్. 5,000 రెంట్ నేను ఉంటుంది అయితే. కానీ ఇక్కడ కూడా స్కామ్ జరిగింది, కానీ నాకే జరగలేదు, పాపం మన వాళ్ళకి జరిగింది. ఈ హౌస్ని ఒక కేరళ పర్సన్ అతను చూపించాడు. అతను చూపించినందుకు అతను కమిషన్ తీసుకున్నాడు. సేమ్ అతను ఏం చెప్పాడంటే, 4,000 రెంట్ ప్లస్ 12,000 కట్టాలి మీరు, సెక్యూరిటీ డిపాజిట్ 6,000, 2,000 నాకు కమిషన్ అని చెప్పారు. మన వాళ్ళందరూ కట్టేశారు పాపం. 5 members దాకా పే చేశారు. అందరి దగ్గర 12,000 తీసుకున్నాడా, మారిషియన్ 12,000. ఇంకా ఫోన్లు ఎత్తలేదు, ఏమి ఎత్తలేదు. అయితే ఇక్కడికి వచ్చాము, ఈ రూమ్లో చేరాము, అంతా బాగానే ఉంది. అతను 1 month పే చేశాడు ఈ ల్యాండ్ లార్డ్కి, మిగతా మంత్ ఏంటంటే పే చేయలేదు. ఏమనంటే సెక్యూరిటీ డిపాజిట్ అన్నాడు. కానీ చివరికి ఏమైంది, అతను ఇండియా వెళ్ళిపోయాడు, కేరళ అతను. ఇంకా డబ్బులు వస్తాయా అంటే ఇంకా రావు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంచెం స్టూడెంట్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లోకల్ వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తారు, ఇండియన్స్ని ఒకలాగా ట్రీట్ చేస్తారు. అందరు అలా ఉంటారని లేదు, చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఈ మారిషస్లో. మనం ఎవరు ఏంటి అని అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ మీరు రెంట్ పే చేసి ఎలక్ట్రిసిటీ బిల్లు అవి కూడా మీరే పే చేయాలి. నేను ప్రీవియస్గా ఉంటున్న దాంట్లో మా రెంట్ ఎంత కట్ చేసుకున్నాడంటే, ఆ పాత ల్యాండ్ లార్డ్ అతను 1,550 రూపీస్ పర్ మంత్. నేను రెంట్ పే చేసిన 6,000 ప్లస్ 1,550 రూపీస్. ఇంకో ఇండియన్ అమ్మాయికి ఏం చేశారంటే, రూమ్లో నువ్వు ఒక్కదాని ఉంటున్నావు కాబట్టి 6,000 ప్లస్ 6,000 పే చేయాలి, నువ్వు 12,000 పే చేయాలి ప్లస్ డిపాజిట్ కూడా. కానీ అమ్మాయికి ఇంకేం ఆప్షన్ లేక పే చేసేసింది, అంటే టోటల్ 18,000. నెక్స్ట్ మంత్ అమ్మాయి రూమ్లోకి ఇంకో అమ్మాయి వచ్చింది, అప్పుడు 6,000 ప్లస్ 6,000 పే చేశారు. ఈ గ్యాప్లో రూమ్లో ఒక నార్త్ అమ్మాయి వెళ్ళిపోతే మన తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఇంకా ల్యాండ్ లార్డ్ ఏం చేశాడు, అమ్మాయి వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు 12,000 పే చేయాల్సిందే అన్నాడు. లేదంటే నువ్వు కూడా ఖాళీ చేయి. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఖాళీ చేయాలి? ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇవన్నీ తెలుసుకోవాలి ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్. నేనేం తప్పు ఏం చెప్పట్లేదు, కానీ నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా. 1-4-5 సార్లు ఇక్కడ బాగా ఎతికితే రూమ్లు 3,500కి ఉన్నాయి, 4,000కి ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు అన్నిటితో కలిపి. ఇప్పుడు మేము ఉంటుంది అయితే మంత్లీ 5,000 పే చేయాలి,
అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా పే చేయాలి. ఎంత వస్తే అంత మనకైతే బిల్ చూపిస్తాడు. మనం ఎంతమంది అయితే ఉంటున్నామో అందరం షేర్ చేసుకోవాలి ఎలక్ట్రిసిటీ బిల్. కానీ నేను ప్రీవియస్గా ఉన్నది ఏంటంటే అలా ఉండదు. అతను ఏంటంటే బిల్ కూడా చూపెట్టాడు. అతను ఎంత చెప్తే అంత పే చేయాల్సిందే. మనకి ఇంకేం ఆప్షన్ లేక మనం పే చేస్తాం అడగకుండా. ఇంకా బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు ఈ వీడియో. మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ మారిషస్లో ఉంటావో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా వస్తున్నా కానీ మన ఇండియా నుంచి మారిషస్కి వర్క్ కామెంట్ చేయండి మేము వస్తున్నా అని. నాకు ఎవరెవరు వస్తున్నా తెలుసుకోవాలని కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. అండ్ మీ ప్రాపర్ ఎక్కడ వర్క్ కామెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ ఒంగోలు నుంచి, మీరు ఎక్కడి నుంచో కామెంట్ చేయండి నా వీడియో ఎంతమందికి రీచ్ అయిందని తెలుసుకోవడానికి. ఇంకా మా ఈ లొకేషన్ చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ప్రతిరోజు పక్షులు గూడు కట్టుకుంటూ ఉంటాయి. అసలు చాలా బాగుండిద్ది లొకేషన్ ఇక్కడ. నేను రోజు చూస్తూ ఉంటాను. ఇది ఒక ఎంట్రన్స్. మొత్తం దీనికి ఎన్ని ఎంట్రన్స్ ఉన్నాయో కట్టినోడికి కూడా తెలియదు నిజం చెప్పాలంటే. అసలు ఈ లొకేషన్ చూస్తుంటే అంటే అది అప్పట్లో వాళ్ళు ఇక్కడ ఏదో చేశారన్నట్టు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏదైనా బాయేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇగో మెట్లు, కొండలు బాగుండిద్ది అసలు ఇక్కడ లొకేషను. ఈ చాతక్కని చూస్తుంటే అప్పట్లో కాలేజీకి వెళ్ళేటప్పుడు ఈ చాతక కొనుక్కొని తెగెళ్ళేవాళ్ళం మా ఫ్రెండ్స్ 3-4 ఎక్కి. అప్పట్లో ఈ చాతక కోసం రత్తాలు చిందించేవాళ్ళం పేస్ కాలేజీలో. ఇది ఒక ఎంట్రన్స్. ఇది హాలు. ఇటు కిచెను. ఎవరు అన్నం వండుకుంటున్నారు మనోలే. బీర్ బాటిల్స్ నా అయితే కాదు. ఇది ఒక వ్యూ బాగుండేది ఇక్కడ కూడా. నేను ఇక్కడ రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చి బ్రష్ చేస్తూ ఉంటాను. ఈ చెట్లన్నీ చూస్తుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పక్కనే ఉంటాయి చెట్లు. ఈ జామాయిలో సుబాబులో ఏదో చెట్లు. పైన కూడా బాగుండేది లొకేషన్. పైన కూడా చూపిస్తా. అండ్ ఇంకా హాల్లోకి వచ్చామనుకో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో బాత్రూమ్స్ ఉంటాయి. ఇదే మా రూమ్. ఈ బ్లాంకెట్ నాదే, మర్చిపోయాను మడతేయటం. ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది. పొద్దున్న లేవగానే ఎడ కూర్చొని వాటర్ తాగుతూ ఉంటాను ఇక్కడ. అప్పుడప్పుడే ప్రశాంతంగా ఉండిద్ది. ఎంజాయింగ్ లైఫ్ పండగ. ఇది హాలు. ఎలా ఉండిద్ది. టీవీ అసలు చూడను అప్పుడప్పుడే. ఈ లొకేషన్ చాలా బాగుండిద్ది. ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటాను నేను. కూడా ఎంత హాయిగా ఉండిద్దో. ఎంజాయింగ్ లైఫ్ పండగ. సన్ ఎక్కడ అదిగో సన్ను అక్కడ ఉంది.
కింద ఇంకో ఫ్లోర్ ఉంది, అక్కడ కూడా వేరే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కొంచెం నాకు తెలిసి ఇక్కడ కేరళ వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది లోపల కూడా. నాయిస్ వస్తుంది అయినా పర్లేదు, కొంచెం న్యాచురల్గా ఉంది దాని నుంచాను. అసలు యాక్చువల్గా ఇక్కడ ఫిషెస్ ఉంటాయి, ఏమైనా దాన్ని మొత్తం తీసేసినట్టున్నారు. ఐ థింక్ క్లీన్ చేస్తున్నారు కొంచెం. సరే, తర్వాత క్లీన్ చేసిన తర్వాత చూపిస్తా ఫిషెస్ని. మా ఇంట్లో కూడా ఇలాగే మా అమ్మ కూడా ఏ చెట్లు నాటుతూ ఉండిద్ది, కూరగాయల చెట్లు, పూల చెట్లు, ఇంకెప్పుడు చూసినా. మా మమ్మీ కూడా ఇంట్లో ఆ చెట్లు అవన్నీ వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడతా ఉండిద్ది. దాని యూజెస్ ఏంటి, ఈ కూరగాయలు తింటే ఏం ప్రయోజనాలు అన్నీ చెప్తా ఉండిద్ది. నమస్తే బాబాయ్, నేనేం దొంగను కాదులే, తెగరుస్తున్నాను. వదిలితే అల్లాడిస్తాయేమో నన్ను, బతికిపోయా, కట్టేసి ఉన్నాయి అక్కడ. ఇది ఎంట్రన్స్, అసలు మెయిన్ ఎంట్రన్స్. ఈ వ్యూ చాలా బాగుంటుంది. చూడకొక నన్ను ఏ వీడియో తీసించాలే పో పో అంటున్నట్టు నన్ను అయితే. ఇదే ఎలివేషను, పక్కన కొండ, ఈ లొకేషను ఇది ఒకటి. ఇక్కడ మళ్ళీ ఇది ఇంకో రూటు, ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు. చెప్పిలా ఎన్ని దారులు ఉన్నాయో ఈ ఇంటికి. మ్యాక్సిమం ఈ ఇల్లు మొత్తం చెట్లతో నిండిపోయింది. ఓనర్ ఎప్పుడు చూసినా చెట్లు కొత్త కొత్తవి తెస్తూ ఉంటాడు. అసలు మెయిన్ ఏంటంటే నెమలు ఉంది, అది ఇంత అంచి బయటికి రావట్లా. వీడియో తీద్దామని ఎదురు చూస్తున్నాను నేను. నెమలు కూడా పెంచుతూ ఉంటాడు అతను. ఆ పికాక్ని కొన్నాడు లేక అతనికి దొరికిందో అర్థం కావట్లేదు నాకు ఇప్పటికి కూడా. నాకు తెలిసి ఈ కొండల్లో బడి వచ్చినట్టుంది, దాన్ని ఇంకా పెంచుతున్నాడు. ఇది పైన టెర్రస్ పైన చాలా బాగుంటుంది లొకేషన్ కూడా. చాలా బాగుంది కదా లొకేషను. నేను డ్రోన్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఇక్కడ డ్రోన్ కొని ఇక్కడ ఎగరేయాలనుకుంటున్నాను. ఈ మంచి కొండలు మొత్తం లొకేషన్ తీయాలని ఇప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను. ఈరోజే కొనుక్కుందాం అనుకుంటున్నాను డ్రోను. చూడాలి. మీకు తెలిసిన ఒక మంచి డ్రోన్ ఒకటి సజెషన్ చేయండి, కామెంట్లో పెట్టండి నాకు. పలానా డ్రోన్ కొంచెం తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ వచ్చేది ఏదైనా ఉంటే చెప్పండి. ఐ హోప్ మీరు నాకు మంచి చెప్తారనుకుంటున్నాను. ఇదిగో ఇక్కడ క్లీన్ చేశారు, చేపలు వేసారు. ఇదిగో చేపలు. మనం చూసి భయపడుతున్నాయి పాపం. ఆగండి, లో యాంగిల్లో చూపిస్తాను. ఇంకా ఇదంతా అవుట్ సైడు. ఇంకా అటు సైడ్ బయటికి వెళ్ళాలంటే ఇంకటి వెళ్ళిపోవాలి. ఇది ఓవర్ వ్యూ ఇలా ఉండిద్ది. అదిగో అక్కడ అది నేనుండే రూము, గ్లాస్ కానొస్తుందిగా.
అది పక్కన కానొస్తుంది బరియల్ గ్రౌండ్స్. రోజు నేను పార్ట్ టైం జాబ్ చేసుకొని వచ్చేసరికి నైట్ 12:40 అలా అయింది. రోజు నైట్ నేను ఇదే రోడ్ నడుచుకుంటా వస్తూ ఉంటాను. వ్యాన్ అదిగో అక్కడెక్కడో అక్కడ ఆపిద్ది, లోపలికి కూడా తీసుకొని రాడు. అదిగో బరియల్ గ్రౌండ్స్. ఇక నేను రోజు నడుచుకుంటా ఇటు వస్తూ ఉంటాను. ఈ పక్షుల సౌండ్లు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కోసారి చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా అనిపిస్తాయి మనసుకి. ఎంజాయ్ చేయటమే ఇంకా మనం. అండ్ నెక్స్ట్ నేను చేయాలనుకుంటున్న వీడియో ఏంటంటే, నేను డ్రోన్ కొందాం అనుకుంటున్నాను. డ్రోన్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను, డ్రోన్ షాట్స్తో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ స్టడీ చేయడానికి రావడానికి ప్రాసెస్ అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒక వీడియో చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, జాబ్ పర్మిట్ కోసం ఇక్కడ జాబ్ చేయడానికి ఎలా రావాలి, ఆ ప్రాసెస్కి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అది కూడా చెప్పాలనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ట్రావెలింగ్ ఇన్స్పిరేషనల్ కంటెంట్. ఐఎమ్ యువర్ గుసాడ్ ఒరిజినల్స్. ఎంజాయింగ్ లైఫ్. పండగ. ఏంటి ఇంకా చూస్తున్నారు? బాగుంది కదా లొకేషన్, వ్యూస్ చూసేయండి. వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టేసి గంట కొట్టేసి వెళ్ళొచ్చుగా. నా సిగ్గుకు